చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యపు శ్రీకృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? కార్తీక మాసం చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసము. ఈ మాసంలో మీరు బిజీగా ఉంటూ కూడా సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి, నాకు అదృష్టం మాట్లాడే అవకాశం కల్పించినందుకు. ఎంత మాట. కార్తీక మాసం నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రతి మాసానికి ఉండేటటువంటి వైశిష్ట్యం గురించి అందరినీ అడగటం అది చేస్తూ ఉంటాం. ఏ మాసానికి ఆ మాసం, అబ్బా ఈ మాసం ఎంత స్పెషల్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసం ఉన్నటువంటి 12 నెలల్లోకెల్లా చాలా చాలా వైభవోపేతమైనటువంటి మాసంగా కన్సిడర్ చేయొచ్చేమో అనిపిస్తుంది. చాలా నియమనిష్టల్ని పాటిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అది అంటే అది వచ్చేస్తుంది అంతే, ఏదో పాటించాలి అని ఇలా రుద్దటం కాదు, అది అలా వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఏమిటి ఈ మాసానికి ఉన్నటువంటి వైశిష్ట్యం? కార్తీక మాసం ఇంత స్పెషల్గా ఉండడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. కార్తీకం అంటంతోనే దేవతలకు ఆహారం ఇచ్చేది అగ్ని. అంటే దేవతలకు ఆహారం మొత్తం వెళ్ళేది అగ్నిహోత్రం ద్వారా వెళ్తుంది. దేవానాం ఆద్యం ఆహారం. మనం ఇచ్చేటువంటి ఆవిర్భాగాలే దేవతలకు ఆహారంగా ఉంటాయి. అలాంటిది పౌర్ణమితో కూడుకున్నటువంటి కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వచ్చేటువంటి ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు దక్షిణ భారతదేశం వాళ్ళకి. ఉత్తర భారతదేశం వాళ్ళకి కృతికా నక్షత్రంతో పూర్తయ్యే పౌర్ణమాస్యాంతంగా పూర్తయ్యేటువంటి మాసంగా కాబట్టి వాళ్ళకు వచ్చేసరికి కార్తీక నక్షత్రం పౌర్ణమితో పూర్తి అవుతుంది మాసం. కార్తీక మాసం మనకంటే 15 రోజులు ముందు ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం, ఇది కార్తీక మాసం కాదు, కార్తికేయ మాసం అనొచ్చు. కార్తికేయ మాసం అనాలా? ఎందువల్ల అంటే ఇక్కడ మీరు ఈ నెలని గనక గమనిస్తే ప్రారంభం అయ్యేది విశాఖ నక్షత్రంతో. ఓకే. విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం. అవునా? విశాఖ నక్షత్ర జాతకుడు. కృతికా నక్షత్రం అంటారు కదండి. కృతికలు సుబ్రహ్మణ్య స్వామిని పోషించాయి. ఓకే. శివుడు తేజస్సు గంగలో ద్వారా కృతికలకు చేరితే, కృతికలు ఒక్కొక్క భాగం ఒక చోటకి చేరిస్తే 6 భాగాలు కలిస్తే షణ్ముఖుడయ్యాడు. ఆ ఏర్పడినటువంటి షణ్ముఖుడు స్వరూపం ఏర్పడినబట్టే వాళ్లకు సహజంగా వచ్చేసిన మాతృ లక్షణాలన్నీ వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళ స్తన్యం ఇచ్చి ఆ యొక్క కార్తికేయుడిని పోషించారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు, శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిగా పిలువబడ్డాడు. శరవణభవుడు, కార్తికేయుడు ఈ పేర్లతో పిలుస్తున్నామంటే కృతికా నక్షత్రాల చేత పోషించబడ్డాడు కాబట్టి కార్తికేయుడు. ఇంకా దీంట్లో విశేషం ఏమిటంటే, తల్లి కాకపోయినా మాతృత్వాన్ని పంచినందుకు సుబ్రహ్మణ్య స్వామి కృతజ్ఞతతో కర్తికా నక్షత్రం తన ప్రీతి నక్షత్రం చేసుకున్నాడు. మనకు చాలామందికి ఇప్పుడు మీరు ఎవరినైనా కదిలించండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే కృతికా నక్షత్రం అంటారు కదా. అదే అందుకని అడిగాను. కాదు, ఆయన విశాఖ నక్షత్రంలో పుట్టింది విశాఖ. ఇంకా చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామికి, శివుడికి అన్నిటికీ కూడా కార్తీక మాసంతో దక్షిణ భారతదేశం సంబంధం పెట్టుకుంటాం మనం. ఎలా? ఎందుకు అంటే శివుడికి ఇష్టమైన సంతానం సుబ్రహ్మణ్య స్వామి. శివుడు సంతానం కావాలని ఎప్పుడు అనిపించింది శివుడికి అంటే, సనత్ కుమారుని చూసినప్పుడు అనిపించింది. ఇలాంటి సంతానం నాకు కలిగితే ఎంత అదృష్టం అనుకున్నాడు ఆయన. తపస్సు చేశాడు. తపస్సు చేస్తే సరే, శివుడంత వాడు తపస్సు చేశాడు. ఈయన సనత్ కుమారుని వరం అడిగాడు. ఆ సనత్ కుమారుడు ఏమంటాడు, నేను మళ్ళీ వచ్చి జగన్మాత కావచ్చు కానీ గర్భవాసం నాకు ఇష్టం లేదన్నట్టు. ఎందుకంటే పునరపి మరణం పునరపి జననం పునరపి జననే జఠరే శయనం. ఎన్నో పాపాలు చేస్తే మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే ఇంకొక చిన్న సూక్ష్మం ఉంది ఇక్కడ. మనందరం చనిపోయిన తర్వాత మన ఉత్క్రాంతి గోదానం అని చెప్పి చేస్తుంటాం. వైతరిని దాదించడం గోదానం. వైతరిని ఎక్కడుంటుందండి? గర్భవాసమే వైతరిని. రహస్యం అదే. మీకు చాలా తెలియని వాళ్ళకి అందరికీ ఎక్కడో యమలోకం ముందు వైతరిని నది. ఇప్పుడు మనం ఏంటి, మన 9 నెలల గర్భవాసంలో మనం వదిలిన మనమూత్రాలతో పడి తిరుగుతూ ఉండేసేసి జన్మం అదొక రకమైన ఈ ఎందుకు వచ్చింది నాకు ఈ కర్మ అని చెప్పి బాధపడుతూ 9 నెలల గర్భవాసంలో ఉంటాం. ఎప్పుడైతే స్మృతి కలిగిందో అప్పటి నుంచి కూడా ఒక రకమైన బాధపడుతూ ఉంటాడు గర్భస్థ శిశువు. కాబట్టి అలాంటి స్థితి మళ్ళీ వద్దు నాకు. కాబట్టి ఏంటంటే నీకు పుత్రుడిగా జన్మిస్తాను కానీ గర్భవాసం కాదు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన విధానం గమనిస్తే, శివుడు తేజస్సు, శక్తి నుంచి అగ్నికి భిక్ష, అగ్ని నుంచి తాళలేక గంగ తాళలేక భూమి మీదకి, ఆ భూమి కూడా తాళలేక రెండు పొదల మీదకి తోసేస్తే ఆ పొదల మధ్యలో ఏర్పడినటువంటి సంతానం. అది కూడా ఏంటంటే, ఈ కృతికలు ఋషిపత్నులు స్నానం చేస్తున్న సమయంలో వాళ్ళకు వీళ్ళకి ఒక్కొక్క భాగం దొరికింది. ఆ 6 భాగాలు ఒక చోటకు చేరిస్తే షణ్ముఖుడిగా పుత్రుడు కనిపించాడు. మాతృ లక్షణాలన్నీ వచ్చినాయి వాళ్ళకి. తద్వారా వాళ్ళు స్తన్యం ఇచ్చి పోషించి ఆ పిల్లవాడిని పెంచారు. కాబట్టి ఎప్పటికో శివుడి సంతానం అని చెప్పి తెలిసింది. కానీ అప్పటి వరకు కూడా
రహస్యంగా పెంచుకొచ్చారు. అంటే వాళ్ళ యొక్క సమాజం కానీ భర్తలు కానీ ఏమనుకుంటారనే విషయాన్ని పక్కన పెట్టి పోషించారు కాబట్టి వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా సుబ్రహ్మణ్య స్వామి కృత్తికలను మాతృ సమానంగా స్వీకరించారు. అందుకే కార్తికేయుడు. అందుకని కృత్తికలతో కూడుకున్నటువంటి మాసం కార్తికేయ మాసం, కార్తీక పౌర్ణమి. ఇంకొకటి కృత్తిక అనేది అగ్ని నక్షత్రం. కృత్తిక 6 నక్షత్రాలు, కృత్తిక షట్కం, అంటే 6 నక్షత్రాల గుంపు కలిస్తే కృత్తిక. అది మంగళకత్తి ఆకారంలో ఉంటాయి 6 నక్షత్రాలు. ఈ 6 నక్షత్రాలు కలిసింది వచ్చేసేసి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం మధ్యలో చంద్రుడు భాసిస్తాడు. అదే కార్తికేయ దర్శనం. కార్తికేయ దర్శనం అంటే పౌర్ణమి నాడు ఎందుకు ఆకాశం చూడాలి? కార్తీక పౌర్ణమి నాడు జ్వాలతోరణం కట్టి మరీ పైకి ఎందుకు తల తిప్పమంటారంటే నువ్వు చూసినా చూడకపోయినా కార్తికేయుడు నిన్ను చూడాలి. ఇక్కడ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడో కాదండి, మన శరీరంలోనే ఉంటాడు. శివుడు అంటే ఎవరు? మన శరీరంలో ఉన్న ప్రాణమే శివుడు, ప్రాణస్వరూపమే శివుడు. ఒకటి సూర్యనాడి, అది శివనాడి. కుడివైపు ముక్కులోంచి నడిచేది ఏదైతే నాడి ఉందో అది సూర్యనాడి. ఎడమవైపు ముక్కులో నడిచేది ఏదంతో చంద్రనాడి, అదే అమ్మవారు. ఈ 2 నాడులు ఎడనాడి, పింగళనాడి. మధ్యలో ఏదైతే సుషుమ్న నాడి ఉంటుందో 2 నాసికల ద్వారా నడిచి అది మనకు కుండలిని చైతన్యానికి దోహదపడుతుంది. ఆ చైతన్యవంతమైన కుండలిని స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కడో లేడు సుబ్రహ్మణ్య స్వామి, మీ శరీరంలో ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. మూలాధారం దగ్గర గణపతితో కూడుకొని ఈయన ఆడుకుంటూనూ నిద్రపోతూనూ ఉన్నాడు. మూలాధారం దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఒక్కొక్క చక్రాన్ని, షట్చక్రాలు భేదించడం కోసం 6 ముఖాలు. ఆ షట్చక్రాలు అంటే ఏమిటివి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. అషడ్వర్గాలను జయించాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సమధమాదులు చెప్పారు. అలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క చక్రాన్ని సాధించుకుంటూ నువ్వు కనుక సహస్రానానికి గనక ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర విచ్చుకున్నటువంటి కుండల్ని సహస్రానాన్ని భేదించుకుంటూ కనుక వెళ్తే అదే సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. నిద్రపోతున్న ఆయన లేపటానికి, ఆ లేపటానికి శరత్కాలం కంటే విశేషమైన కాలం లేదు, వాన లేదు, నదులన్నీ పూర్ణంగా జలాలతో ఉంటాయి, జలాలన్నీ కూడా ఔషధులతో నిండి ఉంటాయి. ఎందుకంటే అన్ని ఔషధులు ఫలించేటువంటి సమయం శరత్కాలంలో. ఎందుకంటే చంద్రుడు పరిపూర్ణ కళలతో నీళ్లు, ఆ నీళ్ళలో పరిపూర్ణ కళలన్నీ ఏర్పడతాయి. తద్వారా పొద్దున్నే కనుక సూర్యోదయం కంటే ముందుగా చంద్రుడు ఉన్నప్పుడు స్నానం చేస్తే అది మన శరీరాన్ని అమృతతుల్యం చేస్తుంది. అందుకని కార్తీక స్నానం. కార్తీక మాసం 4 రోజులు ఎందుకు స్నానం చేయమన్నారు? ఆ నీళ్ళల్లో ఔషధులు ఉన్నాయి. నువ్వు నదికెళ్ళు, నా కాలువకెళ్ళు, ఎక్కడైనా సరే అలాంటి ప్రవహించే జలంలో కనుక స్నానం చేస్తే ఆ ప్రవహించే జలంలో ఉన్నటువంటి ఔషధ తత్వంతో నీ శరీరం మొత్తం శోధించబడి శరీరానికి మొత్తం కొత్త తేజస్సు, పూర్ణ కళలు అందుతాయి. తద్వారా కళలతో మనం పూర్ణంగా శోభిస్తాం. ఇది నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కాంక్రీట్ జంగల్లో ఉన్నాం మనం హైదరాబాద్. అసలు మీరు గమనిస్తే అండి, ప్రతి ఊరికి ఒక తటాకం, కోనేరు లాంటి చెరువు లాంటివి ఎందుకు ఏర్పాటు చేశారు? దాంట్లో కూడా ఉంటుంది కదా, చెరువు గట్టునన్నీ ఔషధులు పెరుగుతాయి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఔషధులు పెరుగుతుంటాయి. అలానే ఉన్నది, మనం సిద్ధం చేసుకున్నాం మన దాన్ని. అవునండి, మనం చేసుకున్నటువంటి కర్మ అది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన అతి ఉన్నది. ఇప్పుడు మీరు బెంగాల్ వెళ్ళండి, ఒక కాలనీ లాగా ఉంటుంది, అటు మధ్యలో వచ్చేసి ఒక చిన్న చెరువు లాంటి వాటర్ బాడీ ఏర్పరుస్తాడు. మీరు అమెరికా వెళ్ళండి, సరే అమెరికాకు చూడండి, ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ లేక్లు ఎన్ని ఉన్నాయి. ప్రతి ఒక్క ఏరియాకి ఒక ఆర్టిఫిషియల్ లేక్లా క్రియేట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. మన చుట్టూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఎన్ని చెరువులను మనం ధ్వంసం చేసాం ఇల్లు కట్టుకునే పేరుతో, ఎన్నిటిని పూర్తి చేసాం, ఎన్నిటిని ఆక్రమించుకున్నాం. ఇవన్నీ మనం చేస్తున్న తప్పులు, కానీ సృష్టి తప్పులు కాదు అది. ఇప్పుడు అందుకనే అన్ని రోజులు చేయకపోయినా కార్తీక మాస పౌర్ణమి నాడు లాంటి చివరి రోజైనటువంటి పోలీస్ వర్గం రోజైనా ఇల్లు నదికి స్నానం చేయమంటున్నారు. కనీసం ప్రయత్నం ఒక రోజైనా చెయ్యి, ఎంతో కొంత ఫలితం అందుతుంది. ప్రతిరోజు చేసావు, అది శరీరం 100% అమృతుల్యమైనటువంటి శరీరం నీకు లభిస్తుంది. ప్రతిరోజు తలంటు స్నానం చేయమంటారా, లేకపోతే ఎట్లా? మగవాళ్ళు అయితే 100% ప్రతిరోజు తలస్నానం నిండా తలారా చేయవలసిందే. ఆడవాళ్ళు అయితేనండి? ఆడవాళ్ళకి నిత్యం తలస్నానం అనేది నియమంగా చెప్పబడలేదు. కానీ ఎవరైనా నియమంగా మేము 30 రోజులు తలస్నానం చేస్తామని పెట్టుకుంటే చేయొచ్చు, తప్పలేదు. ఆరోగ్య రీత్యానే ఆడవాళ్లకు, ఎందుకంటే జుట్టు ఎక్కువ ఉన్న కారణం చేత నిత్యం తలస్నానం చేస్తే ఆరోగ్యం ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి విషయంలో ఆడవాళ్ళకి ముఖ్యంగా వచ్చేసేసి చాలామందికి వచ్చేసేసి తలస్నానం చేయమని నియమం అయితే చెప్పబడలేదు, ఎక్కడ మన ధర్మశాస్త్రంలో లేదు. చాలా నిగూఢంగా ఉన్నటువంటి అంశాలని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు డెఫినెట్గా. అయితే దీపారాధనకు కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు కార్తీక మాసం. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటండి? ఒకటండి, శక్తి అనేది కాంతిలో ఉంది.
శక్తి అనేది, తర్వాత వచ్చేసి మనం చేసేటువంటి దీపము, శబ్దం, ఈ రెండు శక్తి స్వరూపాలుగా మనతోటి నుంచి కూడా. అందుకనే మంత్రానికి ప్రాధాన్యత ఇచ్చారు, దీపానికి ప్రాధాన్యత ఇచ్చారు. అది కూడా ఏంటంటే మీరు గమనిస్తే ఒక పక్క చంద్రుడు, ఒక పక్క సూర్యుడు ఇద్దరూ ఉండేటువంటి స్థితి సంధ్యా సమయంలో కనుక దీపం పెడితే, శరత్కాలంలో దీపానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే ఇద్దరూ ఉంటారు. రవి ఇక్కడ నీచిలో ఉంటున్నాడు, తులలో ఉంటాడు. అందువల్ల మనకి ఆత్మశక్తి కొంత క్షీణిస్తూ ఉంటుంది. మన శరీరం సహజంగా ఏంటంటే ఒక రకంగా రవి కొంత నీచ భావంలో ఉన్న కారణం చేత, నీచలో ఉన్న కారణం చేత కొంత ఆత్మశక్తికి లోపం ఏర్పడుతుంది. అప్పుడేంటి మనశ్శక్తి ఎక్కువ ప్రభావం చూపెట్టాలి. కాబట్టి మనస్సు కనుక దాన్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, మనస్సును స్వాధీనంలోకి తీసుకోగలిగితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ఎందుకంటే మనస్సు ఏముంది, ఎన్ని వెరితల్లైన ఆలోచనలైనా చేయొచ్చు, ఎన్ని రకాలుగైనా చేయొచ్చు. కానీ అదే కనుక స్వాధీనంలోకి వచ్చిందంటే దేనైనా నువ్వు స్వాధీనంలో తీసుకోగలవు. గుర్రం కంటే అసలు మనోవేగం అనేది ఏంటంటే ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాను అనుకుంటే ఇంకో క్షణంలో వచ్చి వేరే దేశం అనుకుంటాడు, ప్రపంచంలో అనుకుంటాడు, లేదా వేరే గ్రహం మీద ఉన్నాను అనుకుంటాడు. దానికే ఉంది, అనుకోవడానికి ఏదైనా అనుకోవచ్చు. అలాంటి దాన్ని నువ్వు ఖచ్చితంగా వచ్చే దాన్ని అదుపులో పెట్టగలిగావంటే నీ జీవితంలో దేన్నైనా అదుపులో పెట్టచ్చు. అందుకని భగవత్ సాక్షాత్కారం ఇక్కడ మీకు ఇందాక మన నాడీ సంచారం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు గనక గమనిస్తే, మీరు సంధ్యా సమయాల్లో ఎవరైతే నిత్యం గాయత్రి చేసేవాళ్ళో ఇలాంటి వాళ్ళకి గనక వాళ్ళకందరికీ తెలుసండి, సంధ్య చేసే సమయంలో గాయత్రి భూహు భువః శువః, భూలోకం, భువర్లోకం, శుభర్లోకం, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అన్ని లోకాలని కూడా ఒక రకమైనటువంటి ఒక నియంత్రితమైనటువంటి వైబ్రేషన్ తీసుకురాగలిగిన శక్తి గాయత్రి మంత్రంలో ఉంది. మీరు ఆ మంత్రం జపించేటప్పుడు మీరు నాడి గనక సరిచూసుకుంటే గనక, ఒకవేళ ప్రారంభంలో లేకపోయినా కొంత సమయానికి వచ్చేసరికి సుషుమ్న నాడిలో వాయు సంచారం జరుగుతూ ఉంటుంది. 2 నాడులు జరుగుతుంటుంది సంచారం. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విషయం. మిగతా వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే దాన్ని పట్టించుకోరు. మీరు కనుక వీరబ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానం లాంటి చరిత్ర లాంటి గ్రంథాలను కనుక తిలకిస్తే వాటిలో ఏం చెప్తాడు ఆయన, వాళ్ళకి ఎవరికేం తెలియదు. కానీ నువ్వు ఒక విషయం గురించి దాని గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నప్పుడు నీ నాడిని చూసుకో. తద్వారా వచ్చేసి అది నువ్వు చేసిన నిర్ణయం తప్ప మంచిదా అనేది ఖచ్చితంగా నీకు నాడీ జ్ఞానం ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు. ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఈ సమయంలో ఉన్న హోర ఏంటో చూడండి. సూర్యహోర, చంద్రహోర, ఈ రెండిట్లో ఉంటాయి. అంటే సూర్యహోర అనుకోండి, నాడి కుడివైపు నడిస్తే మంచిది. ముందు సూర్యహోర ఉంటుంది, తర్వాత చంద్రహోర ఉంటుంది. అలా ఎలా తెలుస్తుంది ఇది ఎలా నడుస్తుంది అనేది మీరు గమనిస్తే అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మామూలుగా గాలి ఏ ముక్కులోంచి పీలుస్తున్నా మనకు తెలుస్తుందండి. ఇప్పుడు రెండిట్లోని నేను గమనిస్తే రెండిట్లో నుంచి వెళ్ళి సుషుమ్న నాడి సంచారం జరుగుతున్నట్టు. కానీ సాధ్యమైనంత వరకు ఏ ప్రేరేపణ లేకుండా ఏదో ఒక నాడిలోంచి నడుస్తుంది. మనం ప్రేరేపిస్తేనే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అంత సుషుమ్న నాడి అదే దానికదిగా యాక్టివేట్ అయ్యేటువంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఆ విధంగా సుషుమ్న నాడిని మనం ప్రత్యేకించి ఒక మంత్రం ద్వారానో ఒక ప్రేరేపణ ద్వారానే మటుకు దాన్ని కొంచెం బలవంతంగానే దాన్ని కొంచెం తెరవాలి. అలా తెరవగలిగితే నిత్యం దాని ద్వారా వచ్చి మంత్ర సాధన చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ ఆ నాడి సంచారం జరిగితే నీ పూజ 100% ఫలిస్తుంది. అలానే ఒకవేళ ఇప్పుడు మనం సహజంగా వచ్చేసి ఒక లగ్నం ఉంది, శుభలగ్నం, ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, ముందు సూర్యనాడి, సూర్యహోర, తర్వాత చంద్రహోర, తర్వాత లగ్నం వృషభ లగ్నం, ముందు చంద్రహోర, తర్వాత సూర్యహోర, ఆ విధంగా ఉంటాయి హోరాలు. అలా హోరల్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో సూర్యహోరలో ఉన్నప్పుడు కుడి నాసిక ద్వారా, చంద్రహోర నడుస్తున్నప్పుడు ఎడమ నాసిక ద్వారా కనుక నీకు గాలి సంచారం జరుగుతుందంటే ప్రతి గంటకి మారుతుందండి. అది మానవ శరీర ధర్మం, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఎవ్వరూ మన ఋషులు కానీ వీళ్ళు కానీ ఏమీ సాంకేతికత లేకుండా చెప్పలేదు ఏది కూడా. ఇది అతి నిగూఢమైనటువంటి వైజ్ఞానికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ. అవి గనక తెలుసుకోగలిగితే ఏమీ చదువు అవసరం లేదు, ఏమీ రానివాడు కూడా యోగి అవుతున్నాడు. మీకు చాలామంది ఉన్నారు. రమణ మహర్షిని గమనించండి, ఆయన ఏం చదువుకున్నారు? 9వ తరగతిలో ఇల్లు పెట్టి వచ్చాడు. ఇవాళ ఆయన పరమ గురువు. ఆయన గురువు ఎవరు లేడు, పరమేశ్వరుడే గురువు అనుకున్నాడు ఆయన. ఎవరైతే రమణ మహర్షిని వెళ్ళమన్నారో ఆయనే గురువు అనుకున్నాడు. అరుణాచలం అనే మాట మొదట విన్నాడు, ఆ చెప్పిన వాడే గురువు అనుకున్నాడు. ఆయన వచ్చేసాడు. ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన రోజు దగ్గర నుంచి శివుడే గురువు ఆయనకి. ఆయన ఇప్పుడు అందరూ కూడా గొప్పగా చెప్పుకునే స్థాయికి అట్లా ఆయన చేరుకున్నాడు. ఏం చదువుకున్నాడు? ఆయనకి ఏమైనా వేరే జ్ఞానం ఉందా? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానం, పరిజ్ఞానం. తద్వారా ఆయన అన్నీ సాధించాడు. ఎందుకు సాధించాడంటే అంత గొప్పదైనటువంటి అంత్య స్థితి ఎవరికి రాలేదు. ఆయన శరీరంలో జ్యోతి వచ్చి
పైకి చాలాసేపు అలా ఉండి చివరికి అరుణాచల కొండలో కలిసిపోయింది అంటే అందరూ ప్రత్యక్షంగా చూసి పేపర్లో పడిన అంశం ఇది, ఏదో ఎప్పుడో జరిగింది కాదు, రీసెంట్ టైమ్స్లోనే జరిగిందని చెప్పి చూశారు, అందరూ చూశారు. నిజంగా చెప్పాలంటే ఆయన కేవలం ఈ భగవంతుడి మీద ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఇలాంటి పరిజ్ఞానం ద్వారా సాధించింది. ఆయన ఇక కార్తికేయుడే ఆయన రూపంలో వచ్చారని కూడా అంటుంటాడు, అందుకే అప్ప అంటూ వచ్చారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అరుణాచలంలో ఆయన టాపిక్ రావడం కూడా ఆ కొండ మీద ఎందుకు జ్యోతి పెడుతున్నారు కార్తీక పౌర్ణమికి? అది కార్తికేయ దర్శనమే, వేరే కాదు. అరుణాచలంలో కార్తికేయుడు ప్రత్యక్షంగా ఉన్నాడు, అరుణగిరినాథునికి దర్శనం ఇచ్చాడు, లేదంటే రమణ మహర్షిలో దర్శనం ఇచ్చాడు. ఇవాళ మీరు వెళ్ళి చూస్తే మీకు కూడా దర్శనం ఇస్తాడు. కానీ మనం చూడం. మనం ఎంతసేపు ఏంటంటే గుడికి వెళ్ళామా, ప్రదక్షిణ గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేశామా, వీటి మీద తప్పితే మనకు కనపడే వ్యక్తుల్లో దైవస్వరూపులు ఎవరో మనం గుర్తించాలి. నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తున్నావు, తప్పనిసరిగా ఆ ప్రదక్షిణ చేసే సమయంలో ఎందుకు చెప్పారు ఎడం పక్కన నువ్వు నడువు, కుడి పక్కన దేవతలు నడుస్తారు. ఈయన ఎందుకు చెప్పారంటే నువ్వు గమనిస్తే ఏదో రకమైన దేవతా స్వరూపుడు తన అవసరం కోసమో జగత్ కళ్యాణం కోసమో ఆ గిరి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అక్కడ కార్తికేయుడు కూడా ఉంటాడు, నిత్యం నివాసం చేస్తుంటాడు. ఆ కార్తికేయ నివాసం కాబట్టి అరుణగిరికి అంత వెలుగు, అంత గొప్పదైనటువంటి మహత్యం. కార్తీక మాసం అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి, గిరి ప్రదక్షిణ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. అప్పటి వరకు జీవితం ఒకటి, దాని తర్వాత జీవితం ఒకటి అని అంటూ ఉంటారు, గిరి ప్రదక్షిణకి ముందు గిరి ప్రదక్షిణ తర్వాత అని. మీరు ఎంతవరకు నమ్ముతారు దీన్ని? ఒకటండి, అసలు అరుణాచలం అనేది ప్రవేశమే దానికి ముందు వేరు, తర్వాత వేరు. జీవిత మలుపు అని అనుకోవచ్చా? ఎందుకంటే బ్రహ్మ సృష్టి, స్థితి విష్ణువు, లయం అనేది రెండింటికంటే చాలా చరిత్ర ఉంది. చనిపోయిన తర్వాత మీరు ఎవరు చూడటం లేదు, కానీ ఈ రెండింటికంటే గొప్పదైన అదే పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఆవిర్భవించి తను చెప్పదలుచుకున్నటువంటి జగత్సత్యం. అంటే లయించిన తర్వాత ఎంత ఉంది అంటే నువ్వు తవ్వినంత లోతుకెళ్ళినా ఇంకా ఉంది, నువ్వు ఎగరినంత ఎత్తుకెళ్ళినా ఇంకా ఉంది పైన. కాబట్టి ఏంటంటే ఆది అంత్యాలు లేనిది లయం. ఎప్పుడైతే నువ్వు లయాన్ని చేరుకోగలిగావో అదే పరమాత్మను సాక్షాత్కారం, అదే మోక్షం, అదే ముక్తి. కాబట్టి ముక్తి అనేది వచ్చిన తర్వాత మనిషి ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఏంటంటే అరుణాచల దర్శనం ఉంది, అక్కడ ప్రవేశం ఉంది, అదే ముక్తితో సమానమైన ముక్తికి మార్గం వేసింది. అప్పటి నుంచి నీ పదం మారుతుంది, నీ గమనం మారుతుంది. అలా మార్చుకోగలిగిన వాడు నిజంగా సార్థక జన్మనవుతాడు, అలానే మోక్షాన్ని పొందగలుగుతాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం లౌకిక విషయాల గురించే ప్రస్తావిస్తూ ఈ రకమైన లౌకిక జీవితాన్ని మాట్లాడుతున్నాం. దానివల్ల అనవసరం. ఎందుకంటే నువ్వు గంగలో రోజు మునిగి స్నానం చేస్తే మంచిదని ఇక్కడి నుంచి వెళ్తున్నావు. గంగలో రోజు రాళ్ళు మునిగే ఉంటున్నాయి, వాటికి ముక్తే? గంగలో మునిగిన రాళ్ళు నువ్వు ఒకటే అవుతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లౌకిక విషయాల గురించి ఆలోచన చేస్తే ఇంకా విశేషం ఏంటంటే అక్కడ కొన్ని ఇవాళకి కూడా చాలా తెలియనటువంటి విశేషాలు ఉన్నాయి. చాలామంది వచ్చేసేసి రకరకాల గిరి చుట్టూ తిరుగుతుంటారు. కొంతమంది ప్రయత్నించి గిరికి ఎక్కుతాం, కొండ మీదకి వెళ్తాం, లేదంటే ఆ స్కందాశ్రమానికి వెళ్తారు, లేదంటే వచ్చే విరూపాక్ష గుహకి వెళ్తారు. నిజంగా ఏంటంటే అమ్మవారే తపస్సు చేసినటువంటి స్థలం ఇవాళకి కూడా అంత పవిత్రంగా ఉంచబడుతుంది. పచ్చయమని కోవిల్ వెళ్ళని మీకు తెలుస్తుంది. పచ్చయమని కోవిల్లో నిజంగా ఏంటంటే దక్షిణామూర్తి స్వరూపంగా పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు పక్కన, ఆమె తిరిగి తపస్సు చేస్తుంది. ఎదురుగుండా స్వామి, వెనకాల స్వామి ఉన్నాడు, ఆయన ఆ కొండ శిఖరం. అదే అక్కడ ఉన్నటువంటి ఆమె అక్కడ కోరుకుంది లయించాలని చెప్పి పరమేశ్వరుడితో. ఆమె మనకు ఒక ముందు మొదటి భక్తురాలు ఎవరంటే పరమేశ్వరుడికి పార్వతీదేవి, విష్ణువుకి ప్రథమ కింకిరి ఎవరంటే లక్ష్మీదేవి. కాబట్టి ఏంటంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఆ స్థితిని. నేను వచ్చేసేసి పరమేశ్వరుడి కోసం ఎంతైనా చేస్తాను, ఆయన అనుగ్రహిస్తే చాలని చెప్పేసి మనకు కేదారేశ్వర వ్రతం కథ చెప్తుంది అదే కదా. కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేస్తున్నాం, దీపావళి నాడు చేస్తున్నాం. అసలు ఎందుకు చేస్తున్నాం కేదారేశ్వర వ్రతం? ఆమె ఎందుకు చేసిందంటే శివుళ్ళ అర్ధభాగం కోసం చేసింది, అర్థం పొందింది. అంటే కేదారేశ్వర వ్రతం నువ్వు కరెక్ట్గా 21 రోజులు ఆ విధి విధానంగా చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలవు. కార్తీక మాసంలో శివుడు, విష్ణువు, అమ్మవార, లేదంటే కార్తికేయుడ, గణపత ఇవన్నీ కాదండి. నీ మనస్సు, ఆ చంచలమైన మనస్సుకి ఏకాగ్రత లభించేటువంటి అత్యంత సులువైనటువంటి మాసం కార్తీక మాసం. చంద్రుడికి ఉచ్చస్థితి, సూర్యుడికి నీచస్థితి. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అహం ఉంటుంది. నేనంత గొప్పవాడిని, నేనెంత సంపాదించాను, లేదంటే నేనెంత గొప్పగా చాలామంది అనుకుంటుంటారు. అబ్బో నేను లేస్తే వచ్చేసేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు పూజల్లోనే ఉంటాం, అది చేస్తున్నాం, ఇది చేస్తాం. ఎందుకు అంత పూజ? ముహూర్త ద్వితీయం ముహూర్త తృతీయం ముహూర్తం మాత్రంబో పరో జీవన్ముక్త భవతి. ఒక ముహూర్త కాలం అంటే ముహూర్తం అంటే ఒక తమలపాకులో ఇలా గుప్పుగా పట్టుకొని బలంగా సూది విసిరితే ఒక తమలపాకులో ఎంత సమయం పడుతుందో సూది గుచ్చుకోవడానికి అది ముహూర్తం. అంటే మనకు సెకండ్ల కంటే దాంట్లో లక్ష్యం ఉంది. అంత ముహూర్తం, ఆ ఒక్క క్షణం లిప్తపాటు చాలు నువ్వు దాని మీద ఏకాగ్రం చేసేవాడిని నీ జన్మ సార్థకం అవుతుంది.
మీరు కొంతమంది చూడండి చేస్తూనే ఉంటారు పూజలు కానివ్వండి, వాళ్ళు చేసే ఆడంబరాలు కనపడతాయి తప్పితే ఇక్కడ శ్రద్ధాశక్తి శ్రద్ధ కనపడదు. లేదు. మీరు కార్తీక మాసం చేసేటప్పుడు గమనించుకుంటే ఏమీ అక్కర్లేదు, నీళ్లు చాలు. ఎందుకంటే శక్తి అంతా జలంలోనే ఉంది, శక్తి అంతా దీపంలోనే ఉంది. ఈ రెండు చాలు, ఏదైనా సాధించవచ్చు. Right. 1,000 దీపాలు పెట్టండి మంచిదే, కానీ ఒక దీపం పెట్టినా భక్తితో భక్తి శ్రద్ధలతోనూ దాని మీద ఏకాగ్రత చేయండి. Right. తప్పకుండా ఫలితం వస్తుంది. 100% చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చెప్పారండి. అయితే ఇంకా కార్తీక మాసానికి సంబంధించి అటు సోమవారాలకు సంబంధించి లేకపోతే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వీటికి సంబంధించి కూడా ఉన్నాయి. సపరేట్గా చెప్తే ఇంకాస్త నెక్స్ట్ వీడియోస్లో అవి అందించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం అండి.